అందరికీ నమస్కారం అండి. నిన్న నేను మా ఇంటి దగ్గర బయట మేడ మీద ఉన్నటువంటి పూల వనాన్ని గురించి మీకు అన్ని యూట్యూబ్లో రెండు వీడియోస్ పెట్టాను. ఇప్పుడు మా ఇంటిలో ఉన్నటువంటి పూజ గదిలో మా తోటలో ఉన్న పూలన్నీ కూడా ఈశ్వరుడు, వినాయకుడు, అమ్మవారు లక్ష్మీదేవి, పరమేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సాయిబాబా, వినాయకుడు, ఇలాగ అన్నపూర్ణాదేవి, మా గురువుగారు శ్రీ రామదూత స్వామి ఇట్లా వీళ్ళందరికీ కూడా ఇలా పూలు అలంకరించాం. చాలా అద్భుతంగా ఉంది. అందుకని ఇంట్లో పూలు ఉంటే భగవంతుడికి కానీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ తలలో పెట్టుకోవడం కోసం, ఆరాధన చేయడం కోసం ఇవి చక్కగా పనిచేస్తాయి. అందుకని ప్రతి ఇంట్లో కూడా ఇటువంటి వాతావరణం కలగజేసుకోవాలి. భగవంతుడికి పూలు ఎందుకు పెడతామంటే మన ఈ శరీరాన్ని ఇచ్చింది ఆయనే, గాలి ఇచ్చింది ఆయనే, పంచభూతాలను సృష్టించి మనం మేలు చేస్తుంది ఎవరంటే భగవంతుడు. కాబట్టి ఆయనకు రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలంటే ఆయన ఆరాధించడమే. అందుకని దైవాన్ని ఎవరు ఆరాధిస్తుంటారో భగవంతుడు కూడా వాళ్ళని కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని పెద్దలు అందరూ చెప్తూ ఉంటారు. అందరు కూడా ఇటువంటి అనుభూతిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఇంట్లో ఇది జరుగుతూ ఉంటాయి, చక్కగా ఉంటాయి. అయితే మా ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు, నిన్న చెప్పాను నేను. శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు మా ఇంట్లో. ప్రతి ఇంట్లో ఉంటుంది విగ్రహం కూడా చక్కని అలంకరణ చేస్తారు మా మేడం గారు. శ్రీకృష్ణ భగవానుడు ఒక చిన్న పూలవనంలాగా హైదరాబాద్ని తీసుకొచ్చాను. ఇట్లాంటిది శ్రీకృష్ణుడు చాలా అందంగా ఉన్నాడు. నెమలి పించాలు ఎందుకు పెట్టుకుంటాడంటే ఏ కల్మషం లేని వ్యక్తే నెమలి పించాలు పెట్టుకుంటాడు. కామక్రోధాలు ఉండవు వాళ్ళకి, కామనది ఉండదు. ఎందుకంటే నెమలికి సంభోగం లేకుండా అవి భార్యాభర్తలుగా ఉన్నారు పక్షులు రెండు చూసుకుంటే కంట్లో నీరు కారడం వల్ల పిల్లలు పుడతారన్న సంగతి మనకి గ్రంథాల ద్వారా, మహాత్ములు చెప్పడం ద్వారా, ఉపన్యాసాల ద్వారా తెలుస్తుంది. అందుకని శ్రీకృష్ణుడు తల మీద ఉన్నది ఏంటి? నెమలి పించాలు. అందుకని ఏది నిష్కలంకుడు అంటే ఏది కూడా తగిలించుకున్న వ్యక్తి, ఈ లోకానికి గీతను అందించి మన తలరాతలు మార్చిన మహాత్ముడు, బోధ చేసిన మహాత్ముడు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. అందరూ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి, నమస్కారం.